Hello, my dear students. Welcome back to our channel, Nursing Tutorials, your ultimate destination for all nursing subjects. వన్స్ అగైన్ హలో మై డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, నాకైతే చాలా కమెంట్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, అస్సలు టైం లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి మేడం అని చెప్పి. బట్ నాకైతే అస్సలు ఖాళీ లేదండి. అందుకని ఇప్పటి వరకు అయితే అప్లోడ్ చేయడం డిలే అయింది. ఇక అస్సలు లేట్ చేయాలి అని నేను అనుకోవట్లేదు. సో without wasting time, let's begin our today's discussion. In today's video, I'm going to tell you the most important questions from subject Educational Technology in Nursing Education. Semester 5 BSc Nursing. మీరెంతగానో వెయిట్ చేస్తూ నన్ను కమెంట్స్ లో అడుగుతున్న ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇన్ నర్సింగ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసి మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, అసలు ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇన్ నర్సింగ్ ఎడ్యుకేషన్ నుంచి ఏమేం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్, వన్ స్మాల్ రిమైండర్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఇంకా క్లారిటీగా ఈ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ ఫామ్ లో కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా టెలిగ్రామ్ ఛానల్ లో అయితే జాయిన్ అయిపోతారు. ఇన్ దట్ టెలిగ్రామ్ ఛానల్ యూ కెన్ గెట్ ఈజీలీ యాక్సెస్ టు free PDFs like important questions, job alerts, notifications, and new nursing trends and updates. సో మీ అందరికి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్, అలాగే ప్రొసీజర్స్ లిస్ట్ అండ్ న్యూ నర్సింగ్ అప్డేట్స్ అలాంగ్ విత్ జాబ్ అలర్ట్స్ ఇవన్నీ మీ ఫింగర్ టిప్స్ లోనే ఒకటే ప్లేస్ లో కావాలి అని అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. ఇన్ దట్ యూ కెన్ ఈజీలీ గెట్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ వాట్ ఐ టోల్డ్ హియర్. ఇక మన డిస్కషన్ లోకి అయితే వచ్చేయండి. లేట్ చేయకుండా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నుంచి ఏమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చూసేద్దాం. Here I have given you expected long answers, short answers, and very short answer questions. First, we'll start from long answer questions. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కి వచ్చేసరికి టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. నెంబర్ 1, డిఫైన్ ఎడ్యుకేషన్, ఎక్స్ప్లెయిన్ ద మాక్సిమ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్, describe the teaching learning process with suitable diagram. Next, number 3, explain different types of teaching methods used in nursing education. Next, number 4, describe the role of teacher in classroom management and student guidance. Next, number 5, explain various teaching aids and their importance in nursing education. Next, number 6, discuss micro teaching and its phases with examples. Next, number 7, define evaluation, explain types and tools of evaluation. And at last, number 8, explain the principles and steps of lesson planning. టోటల్ మనకి 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు ఈజీగా మార్క్స్ ని స్కోర్ చేయాలి అని అంటే పేపర్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండాలి అనేది కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రీవియస్ గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. పేపర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే విత్ సింపుల్ ఆన్సర్స్ తోనే అట్రాక్టివ్ పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఈజీగా హై స్కోర్స్ ని స్కోర్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను జస్ట్ రఫ్ గా ఒక అవుట్లైన్ గా అయితే చెప్తాను ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అని చెప్పి. ప్రతి లాంగ్ ఆన్సర్ కి మీరు అది ఈ ఒక్క ఎడ్యుకేషనల్ టెక్నాలజీయే కాదు, ప్రతి సబ్జెక్ట్ మీకు ఏమైతే ఉన్నాయో కమ్యూనిటీ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ నర్సింగ్ కావచ్చు, చైల్డ్ హెల్త్ నర్సింగ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకటే పేపర్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ పేపర్ ప్రెజెంటేషన్ ఏ విధంగా చేయాలి అని అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్రొడక్షన్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే ప్రతి క్వశ్చన్ ని 3 పార్ట్స్ లో అయితే రాయాలి. ఇంట్రొడక్షన్ లో ఏం రాయాలి, ఎలా రాయాలి, అలాగే ఆ 3 పార్ట్స్ ఏంటి అనేది కంప్లీట్ వీడియో చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఇన్ దట్ యూ కెన్ గెట్ క్లారిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జస్ట్ రిమెంబర్, ఏమైనా మిస్టేక్స్ వస్తే జస్ట్ సింగిల్ లైన్ లోనే స్ట్రైక్ ఆఫ్ చేయడం నేర్చుకోండి. ఓవర్ రైట్ అస్సలు చేయొద్దు. ఇలా ఓవర్ రైట్ చేయడం వల్ల మీరు ఎంత కంటెంట్ అక్కడ ఇచ్చినా, ఎంత నీట్ గా పేపర్ ప్రెజెంట్ చేసినా పేపర్ అనేది అంత అట్రాక్టివ్ గా కనిపించదు. కాబట్టి ఓవర్ రైట్ అస్సలు చేయకుండా జస్ట్ సింగిల్ లైన్ లోనే స్ట్రైక్ ఆఫ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని నీట్ గా క్లారిటీగా పాయింట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. అండ్ డయాగ్రామ్స్ కూడా యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్.
Here I have given you total 10 in short answer questions. See one by one. Number 1, principles of education. Next, number 2, role of teacher in nursing education. Next, number 3, difference between formal and informal education. Next, number 4, advantages of using audiovisual aids. Next, number 5, brief note on demonstration method. Next, number 6, objective structured clinical examination or SKI. Next, number 7, importance of lesson planning. Next, number 8, barriers to communication in teaching. Next, number 9, types of assessment tools. And at last, question number 10, use of computer in nursing education. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ షార్ట్ ఆన్సర్ కి వచ్చేసరికి ఎలా ప్రెజెంట్ చేస్తారు, వీటికి కూడా అవుట్ లైన్ లో జస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అన్నిటికీ నేను ఇంట్రొడక్షన్ మెయింటైన్ చేయమని నేను చెప్పట్లేదు. లాంగ్ ఆన్సర్స్ లో ఇంట్రొడక్షన్ రాయమన్నారు కదా, అలాగే షార్ట్ ఆన్సర్స్ కి, వెరీ షార్ట్ ఆన్సర్స్ కి కూడా ఇంట్రొడక్షన్ రాయాలా మేడం అంటే అవసరం లేదు. లాంగ్ ఆన్సర్స్ లో ఈజీగా స్కోర్ చేయాలి అని అంటే మీరు కంపల్సరీ ఇంట్రొడక్షన్ రాయాలి. బట్ షార్ట్ ఆన్సర్స్‌కి వచ్చేసరికి మీరు డెఫినిషన్స్ మెయింటైన్ చేయండి. అంటే ఈ క్వెషన్స్‌కి కూడా బ్రీఫ్ నోట్‌లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాస్తారు కదా. సో, అలా రాస్తూ ఉన్నప్పుడు ఏదైతే అడిగారో డైరెక్ట్‌గా ఆ కంటెంట్‌ని స్టార్ట్ చేయకుండా దానికి సంబంధించి ఏమైనా డెఫినిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ డెఫినిషన్స్‌ని అక్కడ మెన్షన్ చేయండి. వాళ్ళు అడగలేదు కదా, మనం రాయాల్సిన అవసరం లేదు అన్నట్టు అస్సలు వదిలేయకండి. పేపర్ ప్రెజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో కంటెంట్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. కంటెంట్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ మార్క్స్ అయితే పడతాయి. సో, కంటెంట్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఫస్ట్ క్వెషన్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని డైరెక్ట్‌గా స్టార్ట్ చేయకుండా దానికి సంబంధించి ఏమైనా డెఫినిషన్ ఉందనుకోండి, వాట్ డు యూ మీన్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, దానికి సంబంధించి కొంచెం డెఫినిషన్ అనేది రాసి, ఆ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అనేది రాయడం స్టార్ట్ చేయండి. అలాంగ్ విత్ దట్ సమ్ ఆఫ్ ద ఫ్లో చార్ట్స్ అండ్ హైలైటింగ్ పాయింట్స్‌ని కూడా మెన్షన్ చేసుకోండి. మీరు క్వెషన్స్ ఊరికే పారాలో రాయొద్దు. పాయింట్స్ వైస్ నీట్‌గా స్టార్ మార్క్స్ కావచ్చు, లేదా ఏదైనా హైలైటర్ అంటే కలర్ పెన్స్‌ని యూజ్ చేసి ప్రతి పాయింట్‌ని హైలైట్ చేసుకుంటూ, క్లౌడ్స్ డిజైన్‌లో లేదా ఏదైనా బాక్సెస్ లాగా ప్రతి పాయింట్‌కి చుట్టూ నీట్‌గా డ్రా చేసుకొని హైలైట్ చేస్తూ రాయండి. నీట్‌గా, స్పేషియస్‌గా పాయింట్స్‌తో, ఫ్లో చార్ట్స్‌తో డయాగ్రమాటిక్ ఫార్మ్‌లో అయితే పేపర్ ప్రెజెంటేషన్‌ని చేయండి. సో దట్ యూ కెన్ ఈజీలీ స్కోర్ హై మార్క్స్. కంటెంట్ తక్కువ ఉన్నా సరే మీరక్కడ డయాగ్రామ్స్ యూజ్ చేస్తున్నారు, పాయింట్స్‌లో రాస్తున్నారు, అలాగే డిజైన్స్ కూడా వేస్తున్నారు. అంటే పాయింట్ చుట్టూ చిన్న చిన్నవి డిజైన్స్ అంటే ఏమో కాదు. చిన్న చిన్నవి పాయింట్స్ చుట్టూ క్లౌడ్స్ లాగా ఏదైనా పాయింట్ హెడ్డింగ్ ఉందనుకోండి, దాని చుట్టూ సమ్ బాక్స్ లాగా డ్రా చేయడం. అంటే దాన్ని ఆ పాయింట్‌ని హైలైట్ చేసే విధంగా మీరు ఆ పాయింట్ చుట్టూ క్లౌడ్స్ లాగా లేదంటే బాక్సెస్ లాగా డ్రా చేసి ప్రెజెంట్ చేయడం. ఈ విధంగా కొన్ని టెక్నిక్స్ అనేవి నేర్చుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏదైనా తప్పు రాస్తున్నారనుకోండి, దాన్ని మాత్రం దయచేసి హైలైట్ చేయొద్దు. ఎందుకంటే మీరక్కడ హైలైట్ చేస్తున్నారనంటే ఆటోమేటిక్‌గా ఎగ్జామినర్ అటెన్షన్ అంతా ఆ పాయింట్ మీదే ఉంటుంది. ఆ పాయింట్ గనుక మీరు తప్పు రాసారనుకోండి, రిమైనింగ్ అన్నీ గూడా ఇట్లానే ఉన్నాయనుకుని మొత్తం స్ట్రైక్ ఆఫ్ జేసి పడేస్తారు. ఒకవేళ తప్పైతే హైలైట్ జేయొద్దు. బట్ నీట్‌గా పాయింట్స్ వైస్ మెయింటైన్ చేయండి. అలా అని మూవీ స్టోరీస్ అయితే రాయొద్దు. కంటెంట్ రిలేటెడ్‌గానే రాయండి. క్లియర్ కట్‌గా మీకు పాయింట్స్ అనేవి తెలుసు, అందులో ఉన్న టైప్స్ అనేవి తెలుసు అంటే వాటన్నిటిని హైలైట్ చేసుకుంటూ నీట్‌గా ఫ్లో చార్ట్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ రాసుకుంటూ రండి. ఓకే. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. See one by one. Number 1, define teaching. Next, number 2, any two maxims of teaching. Next, number 3, full form of OSCE. Next, number 4, two advantages of group discussion. Next, number 5, write two audiovisual aids. Next, number 6, define lesson plan. Next, number 7, write two principles of education. Next, number 8, what is micro teaching? Next, number 9, write two types of evaluation. At last, our question number 10, write two characteristics of a good teacher. So, these are the very short answer questions. Here I have given you total 10. లాంగ్ ఆన్సర్స్ ని ఎలా ప్రెజెంట్ చేయాలి, షార్ట్ ఆన్సర్స్ ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ ని కూడా ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అనేది చెప్తాను, వినండి. రిమెంబర్, వెరీ షార్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 2 మార్క్సే కదా, పోతే పోయాయిలే అని అసలు అనుకోవద్దు. ప్రతి క్వెషన్ ని మీరు అటెంప్ట్ చేయండి, వచ్చినా రాకపోయినా సరే.
ఓకేనా? మీకేదైతే తెలుసో దానికి సంబంధించి రిలేటెడ్‌గా కంటెంట్ అనేది రాయండి. అండ్ ఈ వెరీ షార్ట్స్‌కొచ్చేసరికి ఎలా ప్రెజెంట్ చేస్తారు అనంటే, వీటికి కూడా ఏదైతే అడిగారో అవి మాత్రమే రాసి వదిలేయకండి. బికాజ్ మనం ఇంటర్‌లో అదే చేస్తాం కదా! వెరీ షార్ట్ ఆన్సర్స్‌కొచ్చేసరికి ఏదైతే అడిగారో జస్ట్ అది రాస్తాము. ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అది అక్కడి వరకే. కానీ ఇప్పుడు మీరు డిగ్రీకొచ్చారు కదా! అలా రాస్తే సరిపోదు. బ్రీఫ్ నోట్‌లో రాయాలి. అంటే మినిమమ్ ఒక్కొక్క 2 మార్క్స్ క్వెషన్ కూడా ఒక సైడ్ పేజ్ అంతా ఉండాలి. అర్థమవుతుందా? అంటే అక్కడ ఏదైతే అడిగారో డైరెక్ట్‌గా ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆస్కీ అనేది ఇచ్చారు. ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆస్కీ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్ క్లినికల్ ఎగ్జామినేషన్ అది రాస్తే సరిపోతుందా? అది రాస్తే అస్సలు సరిపోదు. హాఫ్ మార్క్ పడొచ్చేమో అంతే. అర్థమవుతుందా? సో, జస్ట్ అక్కడ ఏమైతే అడిగారో అది రాయొద్దు. ఆ క్వెషనే తీసుకోండి. ఎలా రాయాలంటే ఫస్ట్ ఆస్కీ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఆస్కీ అనేది కొంచెం మ్యాటర్ రాసి నెక్స్ట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆస్కీ ఈ హెడ్డింగ్‌ని హైలైట్ జేసి దాని యొక్క ఫుల్ ఫార్మ్‌ని క్లియర్‌గా మెన్షన్ చేసి ఈ ఆస్కీ పర్పసెస్ అండ్ యూజెస్ పర్పస్ ఏంటి? దాని యొక్క యూజెస్ ఏంటి? అండ్ ఈ ఆస్కీని మన నర్సింగ్ ఎడ్యుకేషన్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా స్టూడెంట్స్ ఏ విధంగా బెనిఫిట్ అవుతున్నారు? ఆ స్టూడెంట్స్‌లో ఏ విధమైన డెవలప్‌మెంట్ రావడానికి ఆస్కీని నర్సింగ్ ఎడ్యుకేషన్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలా దానికి రిలేటెడ్‌గా సమ్ ఆఫ్ ద కంటెంట్ మీరక్కడ రాయాల్సుంటుంది. కానీ మీకు డౌట్ రావచ్చు. మేడం ఇంత రాయాలంటే టైం సరిపోతుందా అనేసి. ఆబ్వియస్‌లీ టైం సరిపోదు. టైం ఎప్పుడూ సరిపోదు మనకి. కానీ మనమే ఆ టైంకి తగ్గట్టు స్పీడ్‌గా రైటింగ్‌ని అలవాటు జేసుకోవాలి. అలాగే స్పీడ్ రైటింగ్‌ని ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? మీకు టోటల్ 3 అవర్స్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్‌కి. అందులో మీరు డివైడ్ జేసుకోవాలి. ఫస్ట్ 1 అవర్ వచ్చేసరికి లాంగ్ ఆన్సర్స్. హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవర్‌లోనే ఈ క్వెషన్‌ని కంప్లీట్ చేయగలగాలి మీరు. ఇంకా లాగ్ జేయకూడదు. నెక్స్ట్ 1 అవర్‌కొచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్‌కి ఇవ్వండి టైమ్. 5 షార్ట్స్ రాయాలి కదా! ఆ 5 షార్ట్స్‌ని ఆ 1 అవర్‌లోనే కంప్లీట్ చేయండి. లాస్ట్ 1 అవర్‌కొచ్చేసరికి వెరీ షార్ట్స్ అండ్ బిట్స్‌కైతే టైమ్ ఇవ్వండి. ఈ వెరీ షార్ట్స్ అండ్ బిట్స్ అనేవి ఈ 1 అవర్‌లో చేయండి. బట్ రిమెంబర్ 3 అవర్స్ రాస్తూనే ఉండొద్దు. 5 మినిట్స్ కంటే ముందే క్వెషన్ పేపర్‌ని ఫినిష్ చేసి ఈ 5 మినిట్స్‌లో ఎక్కడైనా బబ్లింగ్ చేయడం మర్చిపోయారా? లేదా క్వెషన్ నంబర్స్ అనేవి ఎక్కడైనా రాయలేదా? లేదు. ఏదైనా క్వెషన్స్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉందా? పాయింట్స్‌ని రాయాలా? ఫ్లో చార్ట్స్ వేయాలా? డయాగ్రామ్‌ని వేయాలా? ఎక్కడైనా పాయింట్స్ మర్చిపోయానా? ఒక్కసారి చెక్ చేసుకోవడానికి మీరు 5 మినిట్స్ కంటే ముందే పేపర్‌ని ఫినిష్ చేసి ఇవన్నిటిని చెక్ చేసుకొని కంప్లీట్‌గా ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్‌తో ఎగ్జామ్‌ని ఫినిష్ చేసుకొని రండి. ఓకే. ఆర్ యూ క్లియర్? Finally, I want to say something to you all. In this video, I'm sharing with you some expected important questions from the subject Educational Technology. ఈ సబ్జెక్ట్ ని నేను కంప్లీట్ గా స్టడీ చేసి యూనివర్సిటీ సిలబస్ ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా కేర్ఫుల్ గా రీసెర్చ్ చేసి అయితే ఈ లిస్ట్ ని ప్రిపేర్ చేశాను. బట్ రిమెంబర్ ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అని కాదు. These are just the questions that may have chances to appear in your university exam. మీకు తెలుసు కదా! ఈ సబ్జెక్ట్ కూడా ఫస్ట్ టైమ్ మన బ్యాచ్ తోనే ఇంట్రొడ్యూస్ అయింది. సో, ప్రీవియస్ పేపర్స్ లేవు. రిఫరెన్స్ కూడా లేదు. ఎవ్వరు కూడా కన్ఫర్మ్‌గా చెప్పలేరు ఈ క్వెషన్స్ వస్తాయి. లేదా ఈ క్వెషన్స్‌కి వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. లేదా ఈ క్వెషన్స్ అస్సలు రావు అనేది. బట్ మీ అందరి కోసం యాస్ యువర్ టీచర్ నేను ఫుల్ సబ్జెక్ట్‌ని అనలైజ్ చేసి పాసిబుల్ టాపిక్స్ అన్నీ కన్సిడర్ చేసి బెస్ట్ ఎఫర్ట్స్‌తో మీకు ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. సో, మీరేం చేయాలి? వాట్ యూ షుడ్ డూ? ఫస్ట్ ఈ క్వెషన్స్‌ని కంప్లీట్ చేయండి. దెన్ స్లోలీ మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయండి. డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ దిస్ లిస్ట్. ఓవరాల్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మాత్రమే సక్సెస్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. అండ్ అస్సలు డీమోటివేట్ అవ్వకండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను అనన్నాను గానీ, ఈ క్వెషన్స్ ఎగ్జామ్‌లో రావని కూడా చెప్పలేదు కదా! సో, స్టే పాజిటివ్, స్టడీ స్మార్ట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. I'm always here to support you all. Any doubts, feel free to comment or message me in Telegram channel. All the best, my dear future nurses. Study well, smile always, and never give up. With love and care, Nursing Tutorials 99. If you are new to channel, don't forget to like, share and subscribe with your friends, family and relatives. Bye. We'll meet again in next video with new topic.